దేశంలోని అతిపెద్ద జెండా హైదరాబాద్లో రెపరెపలాడుతోంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అతిపెద్ద జాతీయ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. దేశంలోని అతిపెద్ద జెండాను రూపొందించిన సంజయ్ రావుతో మా కరెస్పాండెంట్ అరుణ్ ఫేస్ టు ఫేస్. దేశంలోని అతిపెద్ద జెండాకు తెలంగాణ వేదికైంది. ప్రస్తుతం మనం సంజీవయ్య పార్క్లో ఉన్నాం. ఈ సంజీవయ్య పార్క్లో దేశంలో అతిపెద్ద జెండా, అతిపెద్ద పొడవున్న జెండా, అతిపెద్దగా వెడల్పున్న జెండా కూడా సంజీవయ్య పార్క్లో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు అధికారులు 15 రోజులుగా కసరత్తు చేసి ఈ అతిపెద్ద జాతీయ జెండా ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఈరోజే సీఎం చేతుల మీదుగా ఈ జెండా ఇనాగ్రేషన్ కూడా జరిగింది. దీని మెజర్మెంట్స్, కొలతలు అవన్నీ కూడా తీసుకుంటే దేశంలో అతిపెద్ద పొడవైన జెండాగా రూపొందించడం జరిగింది. 88 మీటర్ల ఎత్తుతో దీని అంచనా వేసి దాన్ని పూర్తిగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ జాతీయ జెండా ఎగురుతున్న జెండాకు కూడా ఇంతకుముందు ఛత్తీస్గఢ్లో అతిపెద్ద జాతీయ జెండా ఉంది. అలాగే అతి పొడవైన జెండా రాంచీలో ఉంది. ఆ రెండింటిని కలిపి వాటి రెండింటికంటే ధీటుగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని సీఎం సంకల్పించిన నేపథ్యంలో అధికారులు దానికి అనుగుణంగానే పూర్తి చర్యలు తీసుకొని అతిపెద్ద జెండా తెలంగాణలో ఏర్పాటు చేసేలాగా చర్యలు తీసుకున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ జెండా రూపొందించడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగింది. అద్భుతంగా అందరినీ చూపులు ఆకట్టుకునేలాగా రెపరెపలాడుతున్న ఈ జాతీయ జెండా కొలతలు చూసుకుంటే దాదాపు 63 కేజీల వెయిట్ ఉన్నటువంటి ఆ జెండా, అలాగే 108 అడుగుల వెడల్పు, 73 అడుగుల వెడల్పుతో దీన్ని రూపొందించడం జరిగింది. ఖమ్మం వాసులు ఈ జెండాను రూపకల్పనలో వాళ్ళు దాదాపు 10 రోజుల పాటు శ్రమించి ఈ జెండాను రూపొందించడం జరిగింది. అలాగే ఈ పోల్ విషయాన్ని తీసుకుంటే కలకత్తా బేస్డ్ కంపెనీకి ఈ పోల్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వాళ్ళు కాంట్రాక్ట్ దక్కించుకొని మొత్తం దాదాపు 300 అడుగుల ఎత్తులో జెండాను ఈ పోల్ను ఏర్పాటు చేయాలని అంచనా వేసుకున్న ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అబ్జెక్షన్ మేరకు ఫైనల్గా 291 మీటర్ల 91 ఫీట్ల అడుగులకి దీన్ని ఫైనల్ చేయడం జరిగింది. మొత్తానికి 293 అడుగులు ఫైనల్గా దీన్ని రూపొందించడం జరిగింది. ఆ పైన అశోక చక్రం పైన ఏవియేషన్ డిపార్ట్మెంట్ కావాల్సిన మార్కులు ఉన్నటువంటి ఆ పై పోల్ కలుపుకుంటే 293 అడుగులు అవుతుంది. మొత్తానికి అశోక చక్రంతో పోల్చుకుంటే 291 అడుగులకి ఏవియేషన్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి వచ్చింది. దీంతో రాంచీ కంటే అతిపెద్ద జెండా పోల్గా ఇక్కడ రికార్డు నెలకొల్పడం జరిగింది. అతిపెద్ద పోల్ ఉన్నటువంటి ఈ పోలు గాలి దుమారానికి తట్టుకునేలాగా ఎట్టి పరిస్థితుల్లో పడిపోకుండా ముందు నుంచే బేస్మెంట్ చాలా గట్టిగా ఏర్పాటు చేయడంతో పాటు అలాగే ఆ వాతావరణ కండిషన్స్, విండ్ వచ్చినా అలాగే ఇంకా ఏదైనా ఉపద్రవం తలెత్తినా ఒకవేళ కనుక భూకంపాలు వచ్చినా ఇది పడిపోకుండా కావాల్సినటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకున్నారు. కింద బేస్మెంట్ దాదాపు 15 అడుగుల లోతు నుంచి బేస్మెంట్ రూపొందించారు. అలాగే పూర్తిగా నట్టు బోలోట్లతో పాటు పూర్తిగా ఫిట్ చేసి ఆ పోల్ పడిపోకుండా కావాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు. ఇక జాతీయ జెండాకి అత్యంత గౌరవం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ పరిస్థితిలో ఎలాంటి అవాంతరాలు కానీ ఏదన్నా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆ జాతీయ గౌరవానికే భంగం కలుగుతుంది. కాబట్టి ఈ జాతీయ జెండా గౌరవాన్ని కాపాడేలాగా ఫైర్ డిపార్ట్మెంట్ ఈ జాతీయ జెండాకి ప్రత్యేక రసాయనాలు, ఫైర్కి ఎక్స్పోజ్ కాకుండా ఫైర్ని తట్టుకునేలాగా ప్రత్యేకమైనటువంటి అగ్నికి సంబంధించిన కిలలు ఏవి కూడా వాటికి తాకకుండా కావాల్సినటువంటి చర్యలు తీసుకొని ఆ అగ్నిమాపక దళం వాళ్ళు వీటన్నిటికీ ప్రత్యేక రసాయనాలు పూస్తున్న నేపథ్యంలో ఎలాంటి ఫైర్ ఇంపాక్ట్ ఆ జెండాకి ఉండకుండా చర్యలు తీసుకున్నారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ జాతీయ జెండా అత్యధిక పెద్ద జెండా, అత్యంత పొడవు ఉన్నటువంటి జెండాకి హైదరాబాద్ కేంద్రమైంది. ఈ జాతీయ జెండా అధికారులు తీసుకున్న చర్యలన్నింటినీ సీఎం అభినందించడంతో పాటు ఈ జాతీయ జెండాని అందరూ కూడా ఆస్వాదిస్తున్నారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలన్నిటి నుంచి కూడా ఎటువైపు నుంచి చూసినా ఈ జాతీయ జెండా కనపడేలాగా ఏర్పాటు చేసిన నేపథ్యంలో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ జాతీయ జెండా ఇంత ఎత్తుకు ఎలా ఎదిగిందో అంత ఎత్తున సీఎం కేసీఆర్ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్తారని ఇక్కడికి వచ్చిన జనం, ఇక్కడికి వచ్చిన నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన సూపర్లందరూ కూడా అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అతి పెద్ద జెండా ముందు సెల్ఫీలు తీసుకోవడానికి, ఫోటోలు దిగడానికి ఉత్సాహం చూపించారు. అందరినీ ఆకట్టుకుంటా ఈ జెండా భవిష్యత్తులో ఇక్కడికి పెద్ద టూరిజం స్పాట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అధికారులు. దానికి అనుగుణంగానే ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కెమెరా అనిల్తో అరుణ్ కుమార్, NTV.